హల్లెలూయా. సర్వజనుల చేతి శక్తితో గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, రాజులు పరిపాలిస్తున్నప్పుడు రాజులకు కొన్ని సీక్రెట్స్ ఉండేవి. వాళ్ళకు కొంత అంతరంగికులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఆ సీక్రెట్స్ తెలియకుండా భద్రపరిచేవాళ్ళు. చాలా సీక్రెట్స్ ఉండేవి. ఆ రోజుల్లో రాజులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి భూమి లోపల అండర్గ్రౌండ్ దూకునేవాళ్ళు. యుద్ధాలు వచ్చినప్పుడు తప్పించుకునేదానికి కొన్ని సీక్రెట్ దారులు పెట్టుకునేవాళ్ళు. ఎవరికంటే వాళ్ళకి తెలిసేది కాదు. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఎవరన్నా చనిపోతే మనకు కూడా తెలియదు. ప్రధానమంత్రి కూడా ముందు డిక్లేర్ చేయడు, గవర్నర్ డిక్లేర్ చేసిన తర్వాతే అందరికీ తెలిసేది. సీక్రెట్గా పెడతారు. కొన్ని మన రాజ్యం గురించి కొన్ని సీక్రెట్స్ పెడతారు. అవి సీక్రెట్గానే ఉంటాయి. అక్కడ దాకా ఎందుకు, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు బిజినెస్ సీక్రెట్ ఎవరికి చెప్పరు. ఆ సీక్రెట్ చెప్పేస్తే బిజినెస్ ఏముంది? నమ్మినోడిని మోసం చేయడం కదా బిజినెస్ అంటే. ఎదుటోడిని నమ్మించడం, చేయడం బిజినెస్, మోసం చేయడమే బిజినెస్ అంటే. ఆ సీక్రెట్ చెప్పేస్తే ఎలాగా? పొరపాటున సీక్రెట్ ఎవరికి చెప్పరు, బిజినెస్ సీక్రెట్ని ఎవరికి చెప్పరు, ప్రాణ స్నేహితులకు కూడా చెప్పరు. అవసరమైతే కట్టుకున్న భార్యకి కూడా చెప్పరు బిజినెస్ సీక్రెట్ని. దాన్నే సీక్రెట్ అంటారు. అక్కడ దాకెందుకు? భర్తకు తెలియకుండా భార్య కొంత సీక్రెట్ని మెయింటైన్ చేస్తుంటుంది, భర్త మెయింటైన్ చేస్తుంటాడు. భర్తకు తెలియకుండా భార్య మెయింటైన్ చేస్తుంది, భార్యకి తెలియకుండా భర్త సీక్రెట్ని మెయింటైన్ చేస్తాడు. పొరపాటుని చెప్పరు. పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడు, అయినా భర్తకి చెప్పదు, సీక్రెట్గా పెడుతుంది. ముందే తెలుసు పిల్లలు పుట్టరని, వాడికి కూడా తెలుసు పిల్లలు పుట్టరని. పెళ్లి చేసుకుంటాడు, నీకు పిల్లల పుట్టలో ఇంకో దాన్ని చేసుకుంటా అంటాడు. అసలు సీక్రెట్ చెప్పడం. తల్లిదండ్రులకి పిల్లలకి కొన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. తల్లిదండ్రులకు తెలియదు, నా పిల్లలు చాలా మంచివాళ్ళు, నోట్లో ఏలు పెడితే కొరకలేరు అని అనుకుంటుంటారు. మొత్తానికి సీక్రెట్ అనేది ఉంది. కొన్ని వెలుగులో చెప్పాలి, కొన్ని చీకట్లో చెప్పాలి. కొన్ని చీకట్లోనే చెప్తారు, కొన్ని వెలుగులో చెప్తారు. సీక్రెట్గా కొన్ని ఉండాలి, చీకట్లో చెప్పే వెలుగులో చెప్పకూడదు, వెలుగులో చూడకూడదు. అవి కొన్ని సీక్రెట్గా ఉంటాయి, సీక్రెట్స్ అంటారు. వీళ్ళందరికీ నీ సీక్రెట్లు ఉంటే అసలు మనం ఆరాధిస్తున్న దేవుడికి సీక్రెట్లు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఆమెనండి అందరూ, ఆమెనండి. హల్లెలూయా కదా, ఆమెనండి. హల్లెలూయాకి ఆమెనికి తేడా తెలియట్లేదు. ఆమెనండి. మన దేవుడికి కూడా కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఆ సీక్రెట్స్ని ఎవరికంటే వాళ్ళకి చెప్పడు, బాగా నమ్మిన వాళ్ళకి మాత్రమే చెప్తాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా, భూమి మీద ఎంతమంది జనాంగం ఉన్నా ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. అందరికి చెప్పేస్తే సీక్రెట్ ఎందుకు అవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఎవరికంటే వాళ్ళకి చెప్తే అది చాలా నష్టాలు వస్తాయి. అందుకని ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని ప్రత్యేకించుకుంటాడో, ఎవరిని నమ్మతాడో వాళ్ళకి మాత్రమే దేవుడు వాటిని తెలియజేస్తాడు, అందరికీ తెలియచేయడు. దేవుడు ఒకరోజు కిందకి భూమి మీదకి దిగొచ్చి సింధూర వృక్షముల దగ్గర ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. మైక్లో ఎవరైనా చదివితే బాగుంటుంది.
ఆదికాండం 18:17 చదువుకుందాం. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యక్రమాన్ని అబ్రహాముకి దాచిపెట్టను. నేను అబ్రహాంకి చెప్తా, ఎవరికంటే వాళ్ళకి చెప్పను. దాచకుండా అబ్రహాంకి చెప్తాను. నేను అబ్రహాంకి దాచకుండా అబ్రహాంకి మాత్రం చెప్తాను. భూమి మీద ఎంతమంది ఉంటే అబ్రహాంకు మాత్రమే చెప్తున్నాడు. ఇదిగో సింధూర వృక్షాల దగ్గర గుడారం వేసుకున్న అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అతనిచ్చిన ఆతిథ్యాన్ని ఆరగించి తనను ఆశీర్వదించి వెళుతూ, అబ్రహాం, నేను ఆ సొదొమ గొమొర్రాను తగలబెట్టడానికి వెళ్తున్నాను. నీకు నేను ఏం దాచను, నీకు చెప్తాను. ఎందుకు చెప్తాను తెలుసా? నిన్ను నేను పిలిచినప్పుడు స్వదేశాన్ని, రక్త సంబంధుల్ని, నీ ఉన్న ప్రదేశాన్ని నువ్వు బయలుదేరావు. చపలగొట్ట బయలుదేరావు. నేను పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలుదేరావు. నేను పిలిచినప్పుడు నువ్వు బయలుదేరావు. ఎక్కడికి వెళ్ళవలో తెలియకనే బయలుదేరావు. నువ్వు నన్ను నమ్మావు. అది నీకు నీతిగా ఎంచబడింది. అందుకు నీకు చెప్తాను, ఎవరికంటే వాళ్ళకి చెప్పను. నేను కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, నేను చెయ్యబోయే ముందే నీకు చెప్తున్నాను. దాన్ని తగలబెట్టడానికి వెళ్తున్నాను. అబ్రహాం, నీకు చెప్తున్నాను విను అన్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, వాక్యమైన దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ శరీరధారి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 13:11 చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 13:11 చదువుకుందాం. పరలోక రాజ్యము యొక్క మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉంది కానీ వాళ్ళకి అనుగ్రహింపబడలేదు. తలెత్తిన సాయి చూడండి. పరలోక రాజ్యము యొక్క మర్మములు మీకు అనుగ్రహించబడింది, వాటి గురించి అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి కాదన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం మర్మములు మీకు తెలియజేయడానికి కొరకే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. చావడగొట్ట గట్టిగా హుషారుగా, దేవుడు మీకు తెలియజేయడానికి కొరకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళకి కాదు. వాళ్ళు వినుటకు వరకు వింటారు, వాళ్ళకి అర్థం కాదు. చూడడానికి చూస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. గ్రహించకుండా ఉంటారు. చూస్తారు, గ్రహించరు, వింటారు, అర్థం కాదు. మీకైతే ఇది బయలుపరచబడుతుంది అన్నాడు. పరలోక రాజ్యం మర్మములు మీకైతే తెలియజేయబడుతుంది, వాళ్ళకి కాదు అన్నాడు. దేవుని యొక్క మర్మములు అందరికీ చెప్పడు. దేవుడు ఆ మర్మములు, పరలోక రాజ్యం యొక్క మర్మములు నాకు చెప్పాలి అన్న వాళ్ళ చేత తెలియజెప్పండి. హుషారుగా రెండు చేతులు చెప్పండి గట్టిగా. దేవుడు తన నమ్మిన ప్రజలు, తన ప్రజలు, స్వర్గమిచ్చి కొన్న ప్రజలు, సకల జాతులలో నుండి రక్షించిన ప్రజలు, తన ప్రజలకి మాత్రమే దీనిని తెలియజేస్తాడు, అందరికీ తెలియజేయడు. మన దేవుని దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి. చివరికి మనమే సీక్రెట్ని పక్కన వాళ్ళకి చెప్పమే. అలాంటి దేవుడి దగ్గర ఉన్న సీక్రెట్స్ని తన ప్రజలుగా నమ్మిన ప్రజలకి మాత్రమే దాన్ని తెలియజేస్తాడు. దేవుడి దగ్గర అనేకమైన సీక్రెట్స్ ఉన్నాయి. ఆమోసు గ్రంథంలో 3:7 ఆయన సీక్రెట్స్ ఆయనకి తప్ప ఇంకెవరికి కాదు. పక్కా చక్కగా నీటిగా బైబిల్ రాసి ఉంది. ఆమోసు గ్రంథం 3:7 ఆమోసు గ్రంథం 3:7 తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలకి తన సంకల్పించిన దానిని బయలుపరచక ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. తను ఏర్పరచుకున్న తన ప్రవక్తలని, దేవుని బిడ్డలని, ఏర్పాటు చేసుకున్న ప్రజలని,
పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించి లోకంలోంచి వేరు చేసి, ఎవడైనా నా శిష్యుడిగా ఉండకోరిన ఎడల వాడు ఏమేమి త్యజించాలో ముందుగానే చెప్పి వాటిని ద్వేషించి విడిచిపెట్టి వచ్చిన వాడికి దేవుడు చెప్తున్నాడు, నా ప్రవక్తలకి నేను ఏమి దాచకుండా వాళ్ళకి నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ సీక్రెట్స్ని దేవుని సేవకులైన ప్రవక్తలకి దేవుడు తెలియజేస్తాడు. అందరికీ కాదు. సేవ చేస్తున్నామని ఎంతోమంది బయలుదేరుతున్నారు. దేవుడు వాళ్ళ దగ్గర, దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఆ దేవుని దగ్గర నుంచి పరలోకపు యొక్క ఆ సందేశాన్ని అంగీకరించి తెలుసుకొని ప్రజలకి చెప్పగలిగే సేవకులు ఈరోజు ఎక్కడ కనబడుతున్నారు? వెతికినా భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా దొరకట్లేదు. బైబిల్ తేటతెల్లగా చెప్తుంది, పరలోకపు మర్మములు నా ప్రవక్తలకి, నా బిడ్డలకైనా దేవుని బిడ్డలకి నేను తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండంలో 29 వచనంలో, 29వ అధ్యాయం 29వ వచనంలో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకి చెందినవి. లాల్చిన పట్టుకుంటా మీకు ఉంచుదండి, ఉంచి దేవునికి చెందినవి. రహస్యములు దేవునికి చెందినవి. ఆయన ఇత్తడి తాళాలు తలుపులు వేసినట్లు కాలుతో ఒకటే దెబ్బ కొడితే అని తెరుచుకుంటాయి. దెబ్బకు తెరుచుకుంటాయి. ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు తీయలేడు. ఆయన బిడ్డలకు మాత్రమే తెలియజేస్తాడు, అందరికీ తెలియజేయడు. పొరపాటును తెలియజేయడు. స్విస్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఎంతోమంది మన ఇండియా వాళ్ళు పోయి స్విస్ బ్యాంకులో దాచుకున్నారు, వస్తున్నాయా? ఈ ఆడ పెట్టిన వాళ్ళందరూ చచ్చారు. అధికారులు ఏం చెప్తున్నారు, ఒక్కొక్కరు తీసుకొచ్చి లక్షలు బాంచుతాడు. పంచాడా? వాడికే బాంచాల, లక్షలు బాంచుతాను. ఏడు పంచారు? ఆడిని అసలు ఎంత ఉందో తెలియదు, అసలు ఎక్కడుందో బయటికి తీయడానికి కూడా తెలియదు. అలాగే దేవుడు మన కొరకు దాచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఆయన బిడ్డలకు మాత్రమే తెలియజేస్తాడు. ఆయన బిడ్డలకు మాత్రమే తెలియజేస్తాడు. ఆ రహస్యాలు యెహోవాకి చెందినవి. ఎవరికంటే వాళ్ళకి వాటిని బయలుపరచడు. ఒకసారి దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఒక రాజు ఒక కలగన్నాడండి. వినండి. కలగన్నాడు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి దాని భావాన్ని చెప్పమంటాడు. ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నారు. ఒక్కడు కూడా కరెక్ట్గా చెప్పట్లే. ఒక ప్రతిమను చూశాడు. అది లోహాలతో చేయబడి ఉంది. ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం, మట్టి, దీంతో చేయబడి ఉంది. అది ఆ విగ్రహం. చేతి సహాయం లేని ఒక చిన్న రాయి వచ్చి దానిని కొడితే తుత్తినీలుగా అయిపోయింది. దాని భావం ఏంటో తెలియట్లేదు. ఎవరైనా చెప్తారా అని అడిగితే ఒక్కడు చెప్పలేకపోతున్నాడు. ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు. దానియేలు గ్రంథంలో చూస్తే చాలా చక్కటి రెండో అధ్యాయం 25వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 2:25. కావున అర్యోకు
రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాళ్ళు, జ్యోతిష్కులు తెలియజెప్పజాలరు. అయితే మర్మములు బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఆ దేవుడు నన్ను సింహాల బోల్లో వేసిన నోళ్లు ముయించగలిగిన దేవుడు, మర్మాలు చేయగలిగిన దేవుడు, సృష్టికర్త, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మర్మములు తెలియజేయగలిగిన దేవుని నేను కలిగి ఉన్నాను. వీళ్ళెవ్వరూ చెప్పలేంది నేను ఆరాధిస్తున్న దేవుడు చెప్పగలడు అన్నాడు. చెప్పలగొట్టండి. హల్లెలూయా. ఆడ అంతమంది ఉన్నారు, దానియేలు దాని భావాన్ని చెప్పగలిగాడు. ఇక్కడ కూర్చోనున్న నీవు దేవుడు పరలోకపు మర్మములు నీకు తెలియజేయాలని చెప్పే ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తున్నావు నేను అడగట్లేదు. మీ తల్లిదండ్రుల నుంచి క్రైస్తవులా నేను అడగట్లేదు. దేవుడు ఉద్దేశించిన తన తలంపులు, ఊహలు, ఆయన ఆలోచనలు, జరగబోయే వాటిని నీకు తెలియజేయగలుగుతున్నాడా అన్న సంగతి చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించి చూస్తే దేవుడు ఈ మర్మాలని ఈ కొత్త నిబంధన సంఘపు కాలములో ఎవరికంటే వాళ్ళకు తెలియజేయట్లేదు. ఎవరికి తెలియజేస్తున్నాడంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక అందరు తీయండి, 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములను చూడండి, మీ చేతిలో బైబిల్ ఉండొచ్చు, మీరు రోజు నవలు చదివినట్టు చదవచ్చు, అది మీకు అర్థం కాకపోవచ్చు. ఒక మంత్రి రథంలో పోతున్నాడు, ఒక నపుంసకుడు. ఫిలిప్పుని దేవుడు అన్నాడు, నువ్వు బయలుదేరు, ఆ రథాన్ని వెంబడించు. వెంటనే వెళ్ళి ఆ రథం దగ్గరికి అన్నాడు. దేవుడు చెప్పంగానే ఫిలిప్ బయలుదేరి పరిగెత్తి రథం దగ్గరికి వెళ్ళాడు. రాజా, మంత్రి గారు, ఏం చదువుతున్నావు? యెషయా గ్రంథం చదువుతున్నాను. నీకు అర్థమైందా? నాకు అర్థం కాల. ఆ యెషయా గ్రంథంలోని యేసు ప్రభుని గురించి అతనికి చెప్పినప్పుడు అతను ఆ వాక్యాన్ని చదివి విని వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? అదిగో నీళ్లున్నాయి అక్కడ, నాకు వెంటనే బాప్తిస్మం అన్నాడు. మీరు ప్రతిరోజు చదవచ్చు, కానీ దేవుడు మీకు తెలియజేయాలి. అందరికీ తెలియచేయడు, చదివినంత మాత్రాన అర్థం కాకపోవచ్చు. అందుకనే కదా ఈరోజు చాలామంది బైబిల్ను చదివే యూట్యూబ్లో కొట్టుకొని చేస్తున్నాడు. వీడు వాడు వీడిని వాడు కొట్టుకొని చేస్తున్నారు. అర్థం కాని బోధ వ్యర్థం అన్నాడు. రుచికరంగా ఉండాలి, 2 మాటలు చెప్పినా అన్నాడు. అనవసరంగా వాక్యం అర్థం కాని స్థితిలో దీని కొరకు మనం పోట్లాడాల్సిన అవసరం లేదు. తెలిసినోడు అన్నీ ఉన్నా నిండుగా నాకు ఎగిరిగిరి పడదు, ఏమిలే నాకు ఎగిరిగిరి పడుతుంటాయి. తెలుసుకోవాలి. దేవుని దగ్గర నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో అటువంటి మీ జీవితంలో ఆయన దగ్గర తెలుసుకోవాలన్న మార్పు నీలో ఉంటే నిశ్చయంగా దేవునికి తెలియజేస్తాడు. కొత్త నిబంధనలో 3:5లో ఎఫెసీ పత్రికలో ఏముంది? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును. చూడండి,
అందరూ పరిశుద్ధులు కాలేరు. కొంతమందికి పరిశుద్ధులు అంటే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటారు. కొంతమంది మీసాలు తీసేస్తే పరిశుద్ధులు అనుకుంటారు. కొంతమంది అడ్డపంచి కట్టుకుంటే పరిశుద్ధులు అనుకుంటారు. కొంతమంది పరిశుద్ధులు అంటే వాళ్ళు రకరకాలుగా అసలు మాట్లాడుకుంటూ ఉంటే పరిశుద్ధులు అనుకుంటారు. పరిశుద్ధులు చూడండి, దేవుడు ఎవరికి తెలియజేస్తాడంటే పరిశుద్ధులకు తెలియజేస్తాడు. పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు అంటే వాక్యం చేత కడగబడాలి, రక్తం చేత కడగబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తముతో కడగబడాలి, వాక్యముతో శుద్ధి చేయబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. వారు నిలబడి మాట్లాడగా యెరూషలేము అంతా వారు బోధతో నింపేశారంట. రక్తముతో కడగబడిన అనుభవం, వాక్యముతో ఉదక స్నానం చేయబడిన అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం కలిగిన వాళ్ళే పరిశుద్ధులు. ఈ 3 రకాల అనుభవం కలిగిన వాళ్ళే పరిశుద్ధతలో ఉండే పరిపూర్ణతకి ఎదుగుతారు. ఈరోజు చాలామందికి ప్రార్థనా జీవితమే లేదు, బైబిల్ చదివే అనుభవమే లేదు, పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండే లక్షణాలు కలవట్లేదు. పరిశుద్ధులుగా ఉన్నారా లేదా? లోకస్తులే మేలుగా ఉన్నారు. దేవుని బిడ్డలను ఈరోజు చూస్తూ ఉంటే పరిశుద్ధత కొంచెం కూడా కనబట్టలేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, విశ్వాసంలో విశ్వాసం లేదు. ఉండదా? పరిశుద్ధులకి అన్నాడు. అక్కడ ఆగి మనం ఆలోచిస్తే పరిశుద్ధులకి అన్నాడు, అందరికీ తెలియజేయడు. ఇప్పుడు మనం దేవుడు మనకు తెలియజేయాలంటే మనకేముండాలి? నోల్దే చెప్పండి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. అంత భక్తిగా వద్దులే, పరిశుద్ధత పెద్దగా చెప్పండి. ఏది ఇంత చిన్నగా ఇళ్లల్లో ఉండండి, ఇల్లులు బాగుపడతాయి. ఇంత నిదానంగా మాట్లాడుతున్నా అబ్బా. ఎలా ఉండాలి? పరిశుద్ధుల్ని చూస్తే గుర్తుపట్టచ్చు. చిన్నప్పుడు మేము మా జీవితంలో పరిశుద్ధుల్ని మా కళ్ళతో చూసాం. వాళ్ళ పాద ధూళి మా మీద పడి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మా ముందు నడిచిన దైవ సేవకులు ఎంతోమంది పరిశుద్ధులు వాళ్ళ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని పరుగులు తుదముట్టించి మహిమలో చేర్చబడిపోయారు. పరిశుద్ధులు మమ్మల్ని నడిపించిన నాయకులు పరిశుద్ధులు. ఈ లోక సంబంధంగా దేనిని ఆశించకుండా పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని దేవుని దగ్గర నుంచి ప్రకటనలు పొంది గుంపు జనాంగాన్ని ప్రభు ఎదుట నిలబెట్టాలి అనే ఆశతో, వాంఛతో, కోరికతో సేవకులు ఒక్కొక్కరిని ముందుకు నడిపించిన సేవకుల్ని కళ్ళారా చూసాము. ఈరోజు మన జీవితంలో వాళ్ళు నడిచిన అడుగు జాడల్లో నడిస్తే పరిశుద్ధతను కాపాడుకొని ఒక గుంపు జనాంగాన్ని ప్రభు ఎదుట నిలబెట్టే యోధులుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఇంతకంటే ఆశ, కోరిక, వాంఛ మాకు లేదు, లేదు. పరిశుద్ధతను చూడండి, అక్కడ చదవండి. పరిశుద్ధతను పరిశుద్ధులకు అపోస్తులు. అపోస్తులు అంటే దొంగ అపోస్తులు ఉన్నారు. అపోస్తులని పేరు పెట్టుకొని దొంగ ప్రవక్తలు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు ఉన్నారు. నడివీధుల్లో వందనాలు కోరుకుంటూ విధవరాళ్ల ఇళ్లలో దిగమింగే వాళ్ళు ఉన్నారు. నిలువుట అంగిలేసుకొని వందనాలు కోరుకొని విధవరాళ్ళ ఇళ్లను దిగమింగే వాళ్ళు ఉన్నారు. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు. విశ్వాసల కుతికులు గురికి రక్తం దాగే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధులు అపోస్తులు. అపోస్తులు 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 అంటూ అబద్ధాలు చెప్పుకుంటూ, అపోస్తులు అని అబద్ధాలు చెప్పుకుంటూ, పిల్లల్ని మార్చినట్టు పిల్లల్ని మార్చుకుంటూ వస్తున్నారు. దొంగ బోధకులు వస్తున్నారు. ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టు కలిపి చెడిపి సంఘాల్ని చెడగొట్ట వస్తున్నారు. టీవీలో ప్రసంగాలు చేస్తామంటూ టక్కుటైలు చేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ వస్తున్నారు. దొంగ బోధకులు వస్తున్నారు. ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టు కలిపి చెడిపి సంఘాల్ని చెడగొట్ట వస్తున్నారు. చాలా ఉన్నాయి. 15 చరణాలు ఉన్నాయి, 1-2 కాదు. నిలువుటంగీలు వేసుకొని వందనాలు కోరుకొని, నిలువుటంగీలు వేసుకొని వందనాలు కోరుకొని విధవరాళ్ల ఇళ్లను దిగమింగుకుంటూ వస్తున్నారు. తాతలు దాగిన నేతులు నీతులుగా బోధిస్తూ వస్తున్నారు. అపోస్తులు అనబడిన వాళ్ళు, అపోస్తుడు చెయ్యిటి పెట్టండి అందరూ, ఇటు ఏలు పెట్టినట్టు. అపోస్తుడు అంటే పిలువబడినవాడు, పంపబడినవాడు. అపోస్తుడు ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు. ఏళ్ళు లేకపోతే ఈ చెయ్యికి బలమే లేదు. పరిశుద్ధులకి అపోస్తులకి చదువు. పరిశుద్ధులకి అపోస్తులకి ప్రవక్తలకి బయలుపరచబడినట్లు పూర్వకాలములో యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఎవ్వరికి తెలియజేలా ఇప్పుడైతే అపోస్తులకి ఈ మర్మములు తెలియజేస్తున్నాడు. కోటాడు చప్పుడు సంతోషంగా, హుషారుగా, సంతోషముగా. అపోస్తులకి దీన్ని బయలుపరుస్తున్నాడు, అందరికీ కాదు. ప్రవక్తలకి ఈ కొత్త నిబంధన కాలములో ఒక్కసారే అపోస్తులకి ఇవ్వబడిన ఒక బోధ, అపోస్తుల బోధ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42-46. అపోస్తుల బోధ ఎందును, సహవాసమును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును. 42 వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. అపోస్తులకు ఒక్కసారి ఇవ్వబడిన ఒకే బోధ. ఈ బోధ తప్ప మరి ఇంకొక బోధ ప్రపంచంలో లేదు. ఈ బోధ నిమిత్తం రక్తము కారణంతగా పోరాడాలి అంటాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు వెళ్ళి వాక్యం వింటున్న దేవుని సేవకులు పరిశుద్ధులై ఉండాలి, అపోస్తులై ఉండాలి, పిలువబడిన వాళ్ళై ఉండాలి, పంపబడిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఈ లోక రీతిగా దేనిని ఆశించకుండా ప్రభు కొరకు తీర్మానం చేసుకుని సేవ చేస్తున్న సేవకులై ఉండాలి. అటువంటి సేవకుల దగ్గర వాక్యం వింటున్న మీరు ధన్యులు. అబ్బా సంతోషం లేదు, మీరు ధన్యులు. అలాంటి సేవకుల దగ్గర మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అపోస్తులకి, పరిశుద్ధులకి ఇవ్వబడిన ఈ బోధ మర్మములు మాకు తెలియజేయబడాలి అని అందరూ ఇష్టపడతారు. ఇష్టపడని ప్రజలు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ మాకు తెలియజేయబడాలని ఆశపడతారు, ఇష్టపడతారు. ఎవరికి తెలియజేస్తాడంటే కీర్తనలు 25వ కీర్తన 14వ వచనం అపోస్తులకి బయలుపరుస్తాడు. ఆ అపోస్తుల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో, దేవుడు పిలిచిన బిడ్డల్లో ఎటువంటి లక్షణం ఉంటే ఆయన తెలియజేస్తాడు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. కీర్తనలు
25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి, యెహోవా యొక్క మర్మాలు ఆయన యందు భయము భక్తి గల వారికి తెలియజేస్తాడు. ఎవరన్నా భయం భక్తి వాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టండి. ఉందా? ఉందా? భయం భక్తి ఉందా? ఉందా భయం భక్తి? 2 చేతులు చాపండి, ఇట్ట పక్కన వాళ్ళు కొట్టబాకండి, చాపండి. భయము చెప్పండి, ఈ చేయి పైకి లేపండి అట. భయము భక్తి. మిమ్మల్ని చూస్తుంటే రెక్కలు వచ్చిన పక్షులు లాగుండారమ్మా. 2 చేతులు చాపండి ఇట్లా. భయము భక్తి, భయము భక్తి. ప్రతి దేవుని బిడ్డకి 2 రెక్కలు ఉండాలి. ఆ రెక్కలు ఏంటో తెలుసా? భయము భక్తి. పక్షిరాజు వలేపై కెగురుటకు నూతన బలముతో నింపితివి, జ్యేష్ఠుల సంఘములో నన్ను చేర్చి పరిశుద్ధపరచే యేసయ్యా, నిన్ను హత్తుకొనగా నేటి వరకు నేను సజీవుడను. భయము చెప్పండి, ఏది? చేలు చాపండి, పరాలు చాపండి. భయము భక్తి. ఈరోజు దేవుని బిడ్డలకి భయం ఉంటే భక్తి ఉండటంలా, భక్తి ఉంటే భయం ఉండటంలా. దేవుని మర్మాలు ఎలా తెలియజేయబడతాయి? దేవుని యొక్క మర్మాలు ఎలా తెలియజేయబడతాయి? భయము భక్తి లేకుండా, పెద్ద చిన్న గురువు దైవం లేకుండా, పెద్ద లేదు చిన్న లేదు, భయము లేదు భక్తి లేదు. నీ ఎదుటున్న పెద్దవాళ్ళకే భయభక్తి లేకుండా ఉంటే దేవుడికి, కనబడని దేవునికి నువ్వు భయభక్తిగా ఉన్నావని ఎలా రుజువు? భయము లేదు భక్తి లేదు. నేను ఒకడికి బ్యాప్తిజం ఇచ్చా. వాళ్ళ 2 ఆడపిల్లలు మా నాయనకి బ్యాప్తిజం ఏం తీసుకొచ్చారు. బ్యాప్తిజం ఇచ్చిన సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మాయి. అన్నా ఫ్రెండ్ అన్నా, మా నాన్న తాగేసి ఉన్నాడన్నా. ఈ వాడికి ఫోన్ అన్నా. ఫోన్ తీసుకొని, ఏం రా తాగావంటే, పాస్టర్ గారు బ్యాప్టిజం తీసుకుంటే తాగకూడదా అన్నాడు. ఎంత కిలాడోడబ్బా వాడు. దగ్గరుంటే తలకాయ ఒక్క దెబ్బ పగలగొట్టి మెదడుందో లేదో చూసినవాడిని. వాడికి ఎంత తెలివిగా బ్యాప్టిజం తీసుకుంటే తాగకూడదా అని అడుగుతున్నాడు. చూడు ఎంత తెలియగలవాడు వాడు. ఈరోజు వేటగాడు ఒక పక్షిని పట్టుకుంటే, వేటగాడు ఒక వలేసి ఒక పక్షిని పట్టుకుంటే ఏం చేస్తాడు తెలుసా? ముందు ఒక రెక్కని విరిచాడు, బారేస్తాడు. సేవకులకైనా విశ్వాసులకైనా వింటున్నాను నాయన, తెల్లబట్టలు వేసుకొని చాలా బాగున్నారు, మీరు ముద్దుగా ఉన్నారు, చూస్తూ ఉంటే పరలోకం నుంచి ఊడిపడినట్టుగానే ఉన్నారు. ఊడిపడినట్టే ఉన్నారు. సేవకులకైనా విశ్వాసులకైనా ఇంక్లూడ్, నేను కూడా కలుపుకొని చెప్తున్నా, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా, మిమ్మల్ని కూడా కాదు, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా. సేవకులకైనా విశ్వాసులకైనా ఏం చేస్తాడంటే, సైతాన్ గడి పట్టుకుంటే ఒక రెక్క ఇరిచి పాడేస్తాడు. వాడు తాడుతో కట్టడు, దాన్ని తాడుతో కట్టాడు, కాళ్ళు చేతులు కట్టాడు, రెక్కలు కట్టాడు, ఏం చేయడు. వాడు ఒక రెక్కనిరిచి ఆడ పక్కన పెట్టేస్తాడు. వాడు దొరికినట్టు వల్లో పడినట్లు అన్నింటినీ ఒక్కొక్క రెక్కరిచాడు పారేస్తాడు. అది ఒక్కొక్కటి కొట్టుకుంటుంది, ఒక రెక్కతో కొడుతుంటుంది. ఈ పైకి ఎగరుతుందా? ఒకడు ఆదివారం చర్చికి మిస్గాడు వస్తాడు. పులిపేట మీద ఇంత మట్టి ఉంటే ఎవడు చూడలేదేరా, ఎవరో మీరు కనబడలేదు మీకు అని వాడు షర్ట్ తీసి తుడుస్తాడు. పుల్లు దాగి ఉంటాడు. చర్చి ఆదివారం మానడు, తాగడం మానడు. ఎందుకు తాగేవరా అని అడిగామనుకో, యేసు ప్రభుని సిలువేశారని బాధతో తాగేశానంటే అంటాడు. సరే, ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ రోజు అందరూ సంతోషిస్తుంటే ఈరోజు ఎందుకు తాగారండి? యేసు ప్రభు తిరిగి లేచాడు, సంతోషంతో తాగేశానన్నా అంటాడు. ఇంకో రోజు తాగి వచ్చాడు, నా పెళ్ళాం కొట్టింది తాగాను అన్నాడు. పెళ్ళాం కొట్టేవాళ్ళు కూడా తాగుతుంటారు.
మొగుళ్ళు కొట్టేవాళ్ళందరూ అలేలు చెప్పండి, అలేలుయా. ఈ తాగుబోతులు అవ్వమంటే ఎవరా మొగుడిని పట్టుకుని కూడితే కొట్టబట్టే కదా తాగుతుండే, ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక తాగుతుండే. మళ్ళీ పరిశుద్ధులు దేవుని యొక్క మర్మాలు వీళ్ళకి తెలియజేయాలా? భయము లేదు, భక్తి లేదు. ఎవరైనా సరే భయము భక్తి లేని వాడికి దేవుడు పరలోక రాజ్యం యొక్క మర్మములు తెలియజేయడు. కన్ఫామ్ రాసి పెట్టుకోండి. భయం భక్తి లేకపోతే దేవుడు తెలియజేయడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, చిన్నప్పుడే అన్నల ద్వారా ద్వేషించబడ్డాడు, పగబెంచుకున్నారు, గుంటలో వేశారు. అట్ట మిద్యానీయులు పోతుంటే వాళ్ళకి అమ్మేశారు. ఐగుప్తులు మళ్ళా బదులు అమ్మారు, 2 సార్లు బేరమాడి అమ్మారు. గేదెని అమ్మినట్టు అమ్మేశారు, గేదెని అమ్మినట్టు అమ్మి పాడేశారు. అతను తీసుకెళ్ళి ఒక ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు, పని చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు అతని మీద కన్నేసింది. చాలా రోజులు మాటలు కలిపింది. సైతానుగాడు ముందు కన్నేస్తాడు, కన్నేసి మాటలు కలుపుతాడు. మాటలు కలిపి 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 చిన్నగా ప్లాన్ వేసి యజమానుడి ఇంట్లో లేనప్పుడు పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చింది. నా మాట వింటే నీకు అన్నీ నీవే అనింది. ఫ్రీ మార్కెట్ అని. మెడ్రాసుకి పోతే చిన్నప్పుడు మెడ్రాసుకి పోతే నేను మోర్ మార్కెట్ అని ఒకటి ఉండేది. ఈ మధ్య అన్ని ఊర్లో సండే మార్కెట్ అని వచ్చింది. సండే మార్కెట్. బాంబేకి పోతే చోర్ మార్కెట్ అని ఒకటి వచ్చింది. ఏసేపు దగ్గరికి వచ్చింది ఫ్రీ మార్కెట్. నా మాట వింటే నీకు అన్ని ఇచ్చేస్తా, ఫ్రీ మార్కెట్ ఇది. యేసేపు దేవునికి భయపడే వ్యక్తి. కొట్టండి చప్పడ సంతోషంగా. నేను దేవునికి భయపడే వ్యక్తిని, దేవునికి విరోధమైన పాపము నేను చెప్పండి, నేను దేవునికి విరోధమైన పాపము నేను చెయ్యను. ఒంటి మీద ఉన్న బట్టలు ఆక్కుంది, దొంగేడుపులన్నీ ఏడ్చింది. అదిగో పట్టుకోవండి, పట్టుకో పట్టుకో, వాడే యజమానుడు లేనప్పుడు వాడు చూడు, వాడు బానిసగా ఉండకుండా వాడు చూడు ఎట్టటి పనులు చేశాడు. పట్టుకోండి అని పట్టుకొని కట్టేసి యజమానుడు వచ్చిన దాకా అక్కడ పెట్టి అతన్ని కొట్టి చెరసాల్లో వేశారు. నేను తప్పు చేయలేదని వాళ్ళ ముందు తలెత్తుకొని ప్రూఫ్ చేసుకుంటానల్లా మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు యేసేపులో మనకు చాలా కనిపిస్తాయి. యేసేపును వెండి నాణ్యాలకి అమ్మారు, యేసు ప్రభుని వెండి నాణ్యాలకి అమ్మారు. సొంత వాళ్ళే అమ్మారు, యేసు ప్రభుని కూడా యూదులే అమ్మారు. చాలా లక్షణాలు, సుమారు 35 లక్షణాలు యేసు ప్రభులో ఉన్న లక్షణాలు యేసేపులో కనిపిస్తాయి. అతన్ని జీవితంలో మనం గమనించి చూస్తే అతను చెరసాల్లో తీసుకెళ్ళి వేసేసాడు. ఒక్క మాట కూడా మాట్లాడాలి. వాళ్ళ యజమానుడు తెలుసు, వాళ్ళ భార్య ఆటాడుతూ వాడికి తెలీదా? వాడు భార్య ఆటాడుతూ వాళ్ళ యజమానికి తెలుసు. వాడు నోరు తెరిచాడు అనుకో, డబ్బు గల్లావాళ్ళు కదా. డబ్బు గల్లావాళ్ళు ఎప్పుడు ఎదుటోళ్ళ మీదే నిందేస్తారు, కానీ వాళ్ళ మీద పరిశుద్ధులాగా చెప్పుకుంటారు. వాడు భర్తకి తెలుసు వాడు భార్య ఆటాడుతో, కానీ వాడినే పట్టుకొని కొట్టించి చెరసాల్లో వేసారు. చెరసాల్లో కూడా హాయిగా పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉన్న రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళాభావాన్ని చెప్పేవాడు ఒక్కడు లేడు ఆ దేశంలో. అందరిని పిలిపించి అడుగుతున్నారు, ఆ బావు ఏ కళాభావం చెప్పంటే ఆ కళ చెప్పండి, చెప్తామంటున్నారు. కళ మర్చిపోయాను, మీరే చెప్పండి అంట. కళ మర్చిపోయి ఎవరైనా చెప్తారా? మీరేమైనా చెప్తారా? కళ మర్చిపోతే కళ మర్చిపోయాను మీరు చెప్పండి అంటాడు. ఎవరు చెప్తారు? దేవునికి భయపడే వ్యక్తికి దేవుడు తెలియజేస్తాడు. దేవుడికి భయపడే వ్యక్తికి తెలియజేస్తాడు. కొట్టడు చప్పడు సంతోషంగా. దేవునికి భయపడే వ్యక్తికి అతని కలగని మర్చిపోయినా కానీ దాని భావాన్ని తెలియజేయగలిగే శక్తిని దేవుడిస్తాడు.
ప్రసంగం చేయటం అంటే ఆదివారం ఆ విశ్వాసుల్ని ఈ విశ్వాసుల్ని ఆ విశ్వాసుల్ని తిట్టడం కాదు ప్రసంగం అంటే. పని పాటలేక కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఉదయం వారం రోజులు ఆ ఇంటికి అన్నిటికీ విజిటింగ్లు తిరిగి ఏ ఇళ్లలో ఏం జరిగాయి తెలుసుకుని వచ్చి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఈ ప్రసంగం అంతా వీళ్ళ తిట్టడమే తప్ప ఇంకేరేది ఏముండదు. పరలోకం నుండి దేవుని దగ్గర నుంచి ఒక సందేశాన్ని పొందుకుంటే వీళ్ళ గురించి చెప్పడానికి టైం ఎక్కడుందబ్బా మనకో? దేవుని గురించి చెప్పడానికే టైం లేదు. ఈ కుటుంబాల గురించి చెప్పుకుంటూ కూర్చోవాలి, ఆ ఇంటి గురించి. నేను ఒక ఊళ్ళో సేవ చేసేటప్పుడు ప్రసంగం చేస్తా ఉన్నా. ఒక ఆమె నేరుగా లేచి పైనుంచి కింద అక్కడ చూసి సీరియస్గా వెళ్ళిపోయింది. ఏమైనా ఆమె వెళ్ళిపోయిందని ప్రార్థన అయిన తర్వాత నేను సైకిల్ వేసుకొని, ఇప్పుడు కాదురా నాయన 20-25 ఏళ్ల కిందట సైకిల్ వేసుకుని అట్ట పోతా ఉంటే, ఏమమ్మా సగం లేచి వెళ్ళావంటే, ఈరోజు నువ్వు నన్నే తిట్టావు, నన్ను చూసి తిట్టావు, నా మీద నా చోటు ఏళ్ళు చూపించి తిట్టావు నన్ను. ఈవిడ గురించి తిట్టడానికి మైకి పెట్టాలా? ఆదివారం మైకి పెట్టి ఆమెను గురించి తిట్టడానికి మైకి పెట్టుకొని వాక్యం తిట్టాలా? ఇంకేం పని పాటలా? యేసుప్రభు గురించి చెప్పడానికి, సజీవుడైన దేవుని గురించి చెప్పడానికి, నిత్యత్వాన్ని గురించి చెప్పడానికి, పరిశుద్ధతను గురించి చెప్పడానికి, ప్రభువు రాకడ గురించి సిద్ధపరిచే విలువైన మాటలు చెప్పడానికి సమయం లేకపోతే ఆమె గురించి చెప్తున్నాను. చూసారా? ఒక్కొక్కరి గోడ దెబ్బ చెప్పదెబ్బ అని వాక్యం చెప్తా ఉంటే, కొడితే గుయ్యని గోడ దెబ్బ చెంపదెబ్బ అని వాక్యం అట తగలుతుంటాయి కొంతమందికి. వాళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాక్యాన్ని గురించి చెప్పడానికి టైం లేకపోతే. దేవుడు అందరికీ తెలియజేయడండి. యేసేపు చూడండి, చక్కగా అతని కలగని మర్చిపోతే ఆ కలభావాన్ని మొత్తం అతనికి చెప్పాడు. వెంటనే ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదన్నాడు. ఒకటే మాట చవడబడండి గట్టిగా. ఈ దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని, బలమైనవి, పంట బాగా పండుతుంది, బక్కచిక్కినవి, కరువు వచ్చేస్తుంది, బాగా పండినప్పుడు దాచాలి, కరువు వచ్చినప్పుడు మనం తినాలి అన్నాడు. అబ్బాబ్బా, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అబ్బా యేసేపు, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ చూడండి. అతను పోగేస్తే రాసులుగా ఇసుక పోసినట్టు పోసి పాడేశాడు. కట్టిన కొట్లు కంటే కూడా బయట పోసి పాడేశాడు. అట్లా ఈ రోజుకి ఈజిప్ట్కి వెళ్ళి ఈ దేశం ఎంత డెవలప్ అయింది ఎందుకంటే మా దేశానికి వచ్చిన ఒక బానిస యేసేపు వల్ల మా దేశం బాగుపడింది అంటారు. చేతి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వున్న ప్రాంతములో, నువ్వున్న స్థలములో, నువ్వున్న దేశములో నీ ద్వారానే ఈ ప్రాంతం బాగుపడాలి. దేవుని దగ్గర నుంచి ఒక సందేశాన్ని నువ్వు పొందుకోవాలి, నిలబడాలి దేవుని కొరకు. దేవునికి విరోధమైన పాపం చేయని వాడు దేవునికి భయపడే వ్యక్తి కనుకనే దేవుడు అతనికి తెలియజేశాడు, అందరికీ తెలియజేయలేదు. ఓపెన్ ఖైదీ పద్మాసు దీవులో ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు కూడా ఓపెన్ ఖైదీ. ఎఫెసీ పట్టణంలో, కొరింథీ పట్టణంలో పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్నాయి. అక్కడంతా వాళ్ళు పరిగెత్తుకుంటే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ పరిగెత్తే ఒకడికి ఒలివ కిరీటం పెడుతున్న తల మీద చూస్తున్నాడు. అవన్నీ చూసి రాస్తున్నాడు, వీరొక్కరే ఒక కిరీటం పెడుతున్నారు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు ఒక కిరీటం ఉంది అంటున్నాడు. మీది వాడిపోయే కిరీటం, నాది వాడబారని కిరీటం అన్నాడు. చవడగొట్టండి, అది వాడిపోయేది, నాకు వాడబారని కిరీటం అన్నాడు. అది వాడిపోయేది, ఇది వాడబారనిది అన్నాడు. ఓపెన్ ఖైదీ అతను, తన జీవితంలో అతను ఓపెన్ ఖైదీగా ఉన్నాడు. యోహాను గారు కూడా ఓపెన్ ఖైదీ. ఒక లంకలో పారేశారు, పద్మాసు దీవిలో, ఒక పద్మాసు అనే ఒక లంకలో అతన్ని అక్కడ పెట్టేశారు. అతడు ఆత్మవశుడై ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా జీవిస్తూ తన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధుడై ఆ పద్మాసు దీవులో ఆత్మలో ఆనందిస్తూ ఉంటే
ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. చవడగొట్టండి, ఇక్కడికి ఎక్కిరా, జరగబోయే వాటిని నీకు తెలియజేస్తా అన్నాడు దేవుడు. సీక్రెట్స్ నీకు తెలియజేస్తారా అన్నాడు. ఎక్కిరా, అపోస్తుడైన యోహాను పైకి రా అన్నాడు. అపోస్తులకి బయలుపరిచిన ఒక సత్యం, రా ఎక్కిరా, పైకి ఎక్కిరా, రాయ్, ఇక్కడ చూసినవన్నీ రాయ్, 7 సంఘాల గురించి రాయ్, దీపస్తంభం మధ్యలో ఉన్న మనిషి కుమారుని గురించి రాయ్, జరగబోయే వాటి గురించి రాయ్. ఇదిగో సింహం ఈ గ్రంథాన్ని విప్పలేకపోయింది, రాయ్. సింహం, అక్కడ సింహం ఉంది. ఆ గ్రంథాన్ని, ఈ గ్రంథముని విప్పడానికి ఎవరిక్కడ? విప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? విప్పలేకపోతున్నారు. సింహం కూడా విప్పలేకపోయింది. అక్కడ ఒక గొర్రె పిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని విప్పింది. ఆ గొర్రె పిల్లయే ప్రభుని యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, జరిగేవి, జరగబోయేవి, యుగ యుగాలు ఉండబోయేది, నిత్యత్వాన్ని గురించిన 12 పునాదులు కలిగిన శుద్ధ సువర్ణమైన బంగారు వీధులు కలిగిన నిత్యత్వం, యుగ యుగాలు ఉండే ఒక రాజ్యాన్ని గురించి దేవుడు ఏర్పరచుకొనిన అపోస్తుడైన యోహాను గారికి దేవుడు తెలియజేశాడు. చవడ కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. అందరికీ తెలియజేయడు, అందరికీ తెలియజేయడు, అందరికీ కనబడదు, అందరికీ తెలియదు. అందుకని అంటాడు, కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరం. చదవనది, కంటికి కనబడనిది, హృదయానికి గోచరము కానిది. రెఫరెన్స్ చెప్పను, ఎవరైనా దీన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. తీసేసావా తల్లి? చపడ కొట్టండి గట్టిగా. బైబుల్ చదవాలా? చాలామంది అనుకుంటారు నాకు బైబుల్ చదవతా కానీ రాయలేను, ఇప్పటికీ తెలుగు సరిగా రాయలేను. ఫ్రెడీ పాల్ అంటే పాటలు పాడుతుంటాడు అనుకుంటారు. కానీ నేను ప్రతిరోజు ఒక స్టడీ అవర్ అంటాను. నాకు కొంచెంసేపు చదువుతాను. బైబిల్ చదవకుండా నేను అసలు రోజు నా దినచర్యలు ఉండవు. ఖచ్చితంగా చదువుతాను. నేను ప్రతిరోజు చదువుతాను. ఈరోజు ఉదయం కూడా చదివాను. రోజు 4 గంటలకే లేస్తాను. 4 గంటలకు లేచి చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ప్రేయర్ వాక్ చేస్తాను. చర్చిలో 10 రౌండ్ వాకింగ్ చేస్తాను. ప్రేయర్ వాకింగ్ చేస్తాను. చక్కగా చల్లనీళ్ళు స్నానం చేసి బైబిల్ తీసుకుని చదువుతా. 8 o'clock టిఫిన్ చేసేస్తా. మా సిస్టర్లు 10:30 దాకా టిఫిన్ పెట్టరు. 10:30 పెట్టరు. అదేంటో మనకు తెలియదు. 10:30కి అన్నం పెడతారు, టిఫిన్ పెడతారు. 3 గంటలకు అన్నం పెడతారు. రాక్షసులు తినేటప్పుడు టిఫిను, పిశాచులు తినేటప్పుడు అన్నం. ఇంకా రాత్రి అంటే దెయ్యాలు తినే టైంలో అంతా మాంసాలు, చికెన్లు, మటన్లు కోటాలకు వెళ్తాయి. వీరు కాదమ్మా, మీరు కాదు తల్లి. చికెన్లు, మటన్లు అన్నీ పెడితే తిని పొట్ట ఎక్కడుందో, మెడకాయ ఎక్కడుందో, నడుము ఎక్కడుందో, కాళ్ళు ఎక్కడున్నాయో తెలియక ఒక్కొక్కడు నడుస్తుంటే పాంతకూడలు ఉన్నట్టుండే పొట్టలు. టయానికి తింటే కదా, ఉదయాన్నే తింటే కదా. ఉదయాన్నే లేచిన వాడు అసలు ఎట్లుంటాడు, ఎంత హుషారుకుంటో తెలుసా? అసలు మనిషి జీవితంలో ఎంత టయాన్ని స్పెండ్ చేయొచ్చు తెలుసా? ఉదయాన్నే లేస్తే ఒక రోజుని ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి అంతే. 10th క్లాస్ చదివేటప్పుడు కూడా ఉదయాన్నే రోజు 13 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడిని. ఈరోజు ఉదయాన్నే 4 గంటలకు లేస్తా. అలారం పెట్టుకోకుండా లేస్తాను 4 గంటలకి. అలారం పెట్టుకోకుండా ఇప్పటికి 4 గంటలకు లేస్తా.
ఖచ్చితంగా చదువుతా పుస్తకం, బైబిల్ చదువుతా పుస్తకం. యేసన్న గారు చెప్పాడు, ఏదంటే పుస్తకాలు చదవకూడదురా అన్నాడు. ఎందుకంటే పెళ్ళాం చేత తన్నులు తిన్నాడు పుస్తకాలు రాస్తాడు, పెళ్ళాం దగ్గర తన్నులు తిన్నాడు ఆడవాళ్ళు మాట్లాడకూడదని రాస్తాడు. పాస్టర్ ఒరే కరెక్ట్గా నడుచుకోరని చెప్తే వాడు బయటికి పోడు, వాడు పుస్తకం ఇంకోటి రాస్తాడు. మీకు ఒక బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తానండి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు రాసేది తీసుకొని వస్తున్నాడు. దేవుడి దగ్గర దేవుడు ఆయన పలకల మీద రాస్తున్నాడు. దేవదూతల చేత నియమించబడిన ధర్మశాస్త్రం, అగ్ని చేత రాయబడిన ధర్మశాస్త్రం, యేసయ్య చేత రాయబడిన ధర్మశాస్త్రం, అగ్ని చేత శుద్ధి చేయబడిన ధర్మశాస్త్రం, యెహోవా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. అది అందుకే దానికి మోషే ధర్మశాస్త్రం. మోషే దాన్ని తీసుకొని వస్తున్నాడు, అహరోను కింద ఉన్నాడు. మీరు డిఫరెంట్ చెప్తానేనండి. దేవుడు సీక్రెట్స్ని తెలియజేసే సేవకుడు, తెలియని సేవకుడు ఎలా ఉంటారో మీకు ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి చూపిస్తాను, వినండి. చూపిస్తాను, మీరు చక్కగా వినండి, దాన్ని గ్రహించండి. నేను చెప్పే బైబిల్లో ఉన్న ఆ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మోషేమో 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని దగ్గర నుండి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని కిందకి దిగి వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యం నుంచి తీసుకొని వచ్చాడని పాటలు రాసి మోషే పాటలు పాడిచ్చాడు. అహరోను ఒక్కొక్కరి దగ్గర ముక్కుల్లో చెవుల్లో ఇవన్నీ తీసి ఒక బంగారు దూడబొమ్మం చేసి కొత్త దేవుడండే అంటున్నాడు. ఈయనే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు అంటున్నాడు. ఈయన పాస్టరే, ఆయన పాస్టరే. ఈయన రూపాలు చేసి ఆకారాలు చేసి చూపించి ఒక ఆకారాన్ని దూడబొమ్మలాగా చూపించి ఇదే ప్రార్థన, ఇదే భక్తి, ఇదే పెద్దది, ఇదే ప్రార్థన అంటే ఇదే అని చూపించుకుంటున్నాడు. ఎవరో అహరోను. మోషే ఏమో దేవుని వాక్యాన్ని తీసుకొని కిందకి దిగి వస్తున్నాడు. ఆమేన్. చేత తెలి చెప్పండి. దేవుని దగ్గర నుంచి సందేశాన్ని, ఆజ్ఞల పలకలను తీసుకొని కిందకి దిగి వస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు వెళ్ళి ఆజ్ఞలు తీసుకొని వస్తున్నాడు. ఈయనేమో దూడబొమ్మను చేసి ఆకారాలు చేసి షేపులు చేసి పెద్ద పెద్దవి చేసి అదే భక్తి, అదే బందిరం, ఇదే ఇదిగో అని దూడబొమ్మల్లాగా పెద్ద 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 మందిరాలు కట్టి దూడబొమ్మల్లాగా కట్టి ఇదే 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 భక్తి అంటే ఇదిగో 1000 మంది వస్తే అది పెద్ద భక్తి, ఇదిగో 100 మంది వస్తే అది పెద్ద చర్చి, ఇదే భక్తి, ఇదిగో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత డిఫరెన్స్ ఉందో చూడు, ఎంత తేడా ఉందో చూడు దానికి దీనికి. భయము భక్తి మన జీవితాలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది, ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడుతుంది, మనం తొట్టిల్లకుండా కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక రెఫరెన్స్ చదివించి నేను ముగిచేస్తాను. ఒకే ఒక రెఫరెన్స్. టైం ఎంతో తెలియట్లేదు నాకు. ఎవరో వాచ్ చేయండి. సెల్ ఫోన్ ఉన్నాడు, పెట్టండి, టైం తెలియదు. ఓకే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అందరూ బైబిల్ తీయండి. చివరిగా తాలీం, ఫైనల్ టచింగ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను.
అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల పురుషుడు కూడా తన సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించాలి, బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమిస్తున్నాడు. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ లేడు. గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించి మనము క్రీస్తు శరీరమునకు అవయవములై మనం క్రీస్తు శరీరానికి అవయవులై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షించి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏకశరీరులై ఉంటారు. వారిద్దరూ ఏకశరీరులై ఉంటారు. నేను ఇప్పటి వరకు అపోస్తలుడైన పౌలు భార్యాభర్తల గురించి చెప్తున్నాడు, కానీ భార్యాభర్తల గురించి కాదు, ఇది సంఘాన్ని గురించి, యేసుప్రభుని గురించి అన్నాడు. ఇది పెద్ద మర్మం అన్నాడు. ఇది మర్మము అన్నాడు. ఏంటి మర్మం? ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సై ఉంటే మనం శరీరమై ఉన్నాం. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనిషికి? మోకాళ్ళలోంచే. నోళ్ళు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు? అందరూ బతికే ఉన్నారా? ఏది మాట్లాడట్లేదు? భార్యాభర్తల గురించి చెప్తే సీరియస్గా చూస్తున్నారు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనిషికి? చూపిస్తున్నాం కదా, తలకాయల నుంచి వస్తాయి. శరీరము, సంఘం అనే శరీరానికి క్రీస్తే శిరస్సు. ఈ మర్మం సంఘాన్ని పోషించేది, సంరక్షించేది, పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, ఆయనలో లీనమైపోయేది, ఆయనలో కలిసిపోయేది. ఇప్పుడు ఆయన వరుడై ఉంటే, మనం వధువై ఉంటే, ఆయనలో సగం శరీరం మనమై ఉంటే, ఆయన శిరస్సు అయి ఉంటే, మనం ఒకరోజు ఆయనతో లీనమైపోయి ఏక శరీరంగా మార్చబడిపోతాం. ఈ మర్మము గొప్పది. చేతెత్తలే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం వేరు కాదు, యేసే వేరు కాదు. సంఘానికి విరోధంగా లేస్తే మునికోరలకు వెదురుతంతున్నాం అన్నాడు. ఆయన శరీరం అనే సంఘం, ఆయన శరీరం అనేది సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన పోషించేవాడై ఉన్నాడు, ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి మనకు సకల విధమైన మనం సంరక్షించి, పోషించి, బుద్ధి చెప్పి, ఆలోచనలు ఆయనలోంచి మనకిచ్చి, ఒకరోజు ఆయనలో లీనమై యుగ యుగాలు ఆయనతో ఉండిపోతున్నాం. అది యోహాన్ రాసిన మొదటి పత్రికలో యోహాన్ గారు భలే రాశారు. రాశారు తెలుసా? ఇప్పుడు మనమందరము ఆయన పిల్లలమై ఉన్నాము. మనమందరం ఎవరై ఉన్నాము? అందరూ నేను చెప్పే మాట చెప్పినప్పుడు, చదివినప్పుడు మీరు నాతో కూడా ఆ మాటని మీరు చెప్పాలి. చదువమ్మా. మనం ఇప్పుడు ఆయన పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము వచ్చిన చెప్పిన ఆయన అందరూ చూసుకుంటారు. 3వ అధ్యాయం 2వ వాక్యం. ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుతాం? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలా మారిపోతాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలా మారిపోతాం మనమంతా? ఎలా మారిపోతాం? చెప్పండి, ఎలా మారిపోతాం? పెద్ద చెప్పండి. ఆయన ఎలా ఉన్నాడో అలా మారిపోతాం. ఆయన ఎలా ఉన్నాడో అలా మారిపోతాం. ఈ మర్మం గొప్పది. ఇప్పుడు మనము ఆయన శరీరమై ఉన్నాము, ఆయన సొత్తై ఉన్నాము, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నవాళ్ళమై ఉన్నాము. సంచకరువుగా పరిశుద్ధాత్మను మనకిచ్చి మనల్ని ఆయన కట్టే స్థలంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి నేనున్న స్థలంలో మీరు ఉండినట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతా. యుగ యుగాలు ఆయనతో ఉంటాం. మనం ఇంతటి భాగ్యం ప్రపంచంలో దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? మనకిచ్చాడు. యుగ యుగాలు ఆకలి లేని, కన్నీళ్లు లేని, దుఃఖము లేని, ప్రలాపన లేని ప్రియుడితో యేసయ్య చెప్పిన మాట, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎప్పుడూ ఇచ్చేది విశ్రాంతి. ఎప్పుడు ఇచ్చేది విశ్రాంతి.
మేరక్క చెప్పేది మా అత్తగారు, ఇక్కడ మనం రోస్టు అక్కడ రెస్ట్ అనేది. ఎక్కడ రోస్టు? ఏదా కోడిగుడ్డు రోస్ట్ కదమ్మా, మనం ఇక్కడ రోస్టు అక్కడ రెస్ట్. ఇక్కడ రోస్టు అక్కడ రెస్ట్. యుగ యుగాలు ఉండే జీవితం, ఎందరికి లేని భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఆయన ఇలాగా మార్చబడిపోతాం. ఆయన ఎలా ఉన్నాడో అలా మార్చబడిపోతాం. అందుకని తండ్రిని తల్లిని విడిచి తన జ్యేష్ఠ సంఘంలో చేర్చబడిపోయాం. జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిపోయాం. ఆమేన్, హల్లెలూయా. నా కుమారి ఆలోచించు, నీ స్వజనుని నీ తండ్రిని విడిచిపెట్టాయి. నీ రాజు నీ ప్రియుడు యేసయ్య నీ సౌందర్యాన్ని కోరుకొని ఉన్నాడు. యుగ యుగాలు ఆయనతో ఉండబోయే రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ మర్మము అందరికీ తెలియజేయబడదు. చెప్పిన అర్థం కాదు. కొంతమందికి చెప్పినా అర్థం కాదు. భయము భక్తి ఉంటే కదా అర్థం అవడానికి. ఆ భయము భక్తి ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రభువు రాకడికి సిద్ధపడిపోతాం. యుగ యుగాలు ఉండే రాజ్యానికి వెళ్ళిపోతాం. యేసయ్య ఉండే స్థలంలో యుగ యుగాలు మనం ఉంటాం. అపోస్తులకు ఇవ్వబడిన ఒకటే బోధ, వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర నుంచి తెలుసుకొని చెప్పగలిగే ఒక సందేశం వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నాయి కదంటే ఒకటే మాట అన్నాడు, ఒకటే కరుగ్గా చెప్పాడు, కరుగ్గా చెప్పాడు. అది దెయ్యాల బోధ అన్నాడు. ఒకటే మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు, దెయ్యాల బోధ అన్నాడు. దెయ్యాల బోధ అది అన్నాడు. ఒకటే మాట, దెయ్యాల బోధలు వినేవాళ్ళు ఉన్నారు, ముసలమ్మ ముచ్చట్లు వినేవాళ్ళు ఉన్నారు, కల్పన కథలు వినేవాళ్ళు ఉన్నారు. ప్రభు రాకడ గురించి చెప్తే వినేవాళ్ళు లేరు. దురద చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు, నిత్యత్వాన్ని గురించి వినని వాళ్ళు ఉన్నారు, దాని గురించి గ్రహించని వాళ్ళు ఉన్నారు. దేవుడు ఈరోజు నీకు ఆయన తెలియజేయాలనుకున్న మర్మాన్ని తెలియజేయడానికి కొరకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. చేత తెల్లలు చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఆయన ప్రియురాలైన సంఘం, పవిత్రురాలైన సంఘం, మచ్చముడత లేని సంఘం, పవిత్రంగా ఉండే సంఘం, ఆయన ఎదుట మహిమతో ఆయన ఎదుట నిలబడే సంఘముగా నిన్ను నన్ను దేవుడు మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మర్మములు దేవుడు నీకు తెలియజేయునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడుకుందాం. ఆర్భాటం 5 కార్డు అందరూ లేచి నిలబడుకుందాం. లేచి నిలబడిన వాళ్ళు, ప్రభువా వాళ్ళకైతే దీన్ని తెలియజేయబడదు, మీకైతే ఇది తెలియజేయబడుతుంది. అదేంటో తెలుసా? అందరికీ తెలియని సీక్రెట్ దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఎవరికి చెప్పకుండా ముందు దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఎవరికి తెలియజేయనిది యోసేపుకు తెలియజేశాడు. ఎవ్వరు చూడనిది, ఎప్పుడు గ్రహించనిది అపోస్తుడైన యోహానికి దేవుడు తెలియజేశాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీకు నేను తెలియజేస్తాను, అందరికీ కాదు, అందరికీ నేను తెలియజేయను. ఉండొచ్చు కోకొల్లలుగా జనం, కోకొల్లలుగా సేవకులు ఉండొచ్చు, కోకొల్లలుగా విశ్వాసులని అనబడుతూ చలామణి అవుతున్న దొంగ నోట్లలాగా చాలా మంది ఉండొచ్చు. నీ జీవితంలో నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో ఉండాలంటే దేవుని భయము భక్తి కలిగి జీవిస్తే పరలోకము నుండి ఆయన మర్మములు దేవుడు నీకు తెలియజేస్తాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాకు తెలియజేయి, నా కుటుంబానికి తెలియజేయి, నా జీవితానికి తెలియజేయి, నీ సీక్రెట్స్ నాకు తెలియజేయి ప్రభువా. అది తెలియజేయబడికే ఒక నమ్మకమైన జీవితాన్ని నాకు దయచేయి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అందుకనే ఐగుప్తు నుండి జనాన్ని తీసుకొచ్చేదానికి అతన్ని నేను ఎన్నుకున్నా. అబ్రహాముకి నేను తెలియజేశా, ఎందుకో తెలుసా? అతడు పిలుపుకు లోబడ్డాడు.
ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే బయలుదేరాడు. అందుకే నేను అతనికి తెలియజేశా. పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే నేను యోసేపుకి తెలియజేశా, పరలోక రాజ్యానికి పైకి ఎక్కమని జరగబోయే వాటిని యోహానుకు తెలియజేశా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి దేవుడు అనేకమైన ప్రణాళికలు వేసుకున్నాడు. ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల ఆయనకు ఉన్నాయి. ఆయన నీకు తెలియజేయాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధతని పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధాత్మతో నింపబడితే కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము కానిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. యేసయ్యా నా ప్రియా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన సంఘం ఆయన ఎదుట నిలబెడుతుంది. అది త్వరగా రాబోతుంది. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని నిందారైతులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడు. ఇదే గొప్ప మర్మం. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమైతేనే ఆయన ఎదుట నిలబడతారు. లేకపోతే ఆయన ఎదుట నిలబడటం అసంభవం. యేసయ్యా, యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ సమయం, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలనే మారాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెని. ప్రియమైన దేవుని బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వొక్క ఆయన ప్రియురాలైన సంగముగా మార్చబడాలని, ఆయన వచ్చినప్పుడు నిందారహితురాలుగా ఉండాలని, పవిత్రురాలైన సంఘముగా నువ్వు మారాలని, మచ్చ ముడత డాగు లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేయించి మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. రెండు చేతుల పైకెత్తి, ప్రభా, నా జీవితంలో భయం భక్తి కలిగి మీరు నాతో ఏమి మాట్లాడతారు వినాలని ఆశగా ఉందయ్యా. అయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితేనే బ్రతకతానయ్యా. నువ్వు మాట్లాడితే నీ వలే మారుతానయ్యా.
నీలో లీనమైపోతానయ్యా, ఒకరోజు నీ వలె మారిపోతానయ్యా. నీ మాటలు వినాలయ్యా. నిత్యత్వాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి నాతో నువ్వు తెలియజేయి. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా మీకైతే ఇది తెలియజేయబడి ఉన్నది, అందరికీ కాదు. మీకైతే తెలియజేయబడి ఉన్నది, మీకైతే తెలియజేయబడి ఉన్నది. మీకైతే తెలియజేయబడుతుంది, అందరికీ కాదు. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో. ప్రభువా నీ వలె మారిపోవాలి, నీలో లీనమైపోవాలి, పరలోక రాజ్యపు మర్మాలు నేను తెలుసుకోవాలి, నీతో బ్రతకాలి, నీతో జీవించాలి, నీతో నడవాలి, నీ వలె మారిపోవాలి. నన్ను పరిశుద్ధునిగా చేయి, పవిత్రాలైన సంఘంలో నన్ను చేర్చు. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి ఈ సభను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. నీ దాసుని మీరు అభిషేకించి వాడుకొని కూడి వచ్చినటువంటి ప్రజలకు అవసరమైన మాటలు మీరు వినిపించినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీ గొప్ప మర్మాన్ని తెలియపరచడానికి మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు. మా పితరులు ఎందరికో ఆ మర్మాలు బయలుపరచబడలేదు నైనా. మీరు మమ్మల్ని ప్రేమించారు. నీ యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే మర్మాలు తెలియపరిచే దేవుడవు. మా పితరుడైనటువంటి యోసేపుకు ఆ విధంగా మీరు తెలియపరిచారు. దానియేలు, పరిశుద్ధుడైనటువంటి దానియేలుకు మీరు తెలియపరిచారు. అపోస్తులైనటువంటి యోహానుకు మర్మాన్ని మీరు బయలుపరిచారు. ప్రభువా ఈ రాత్రి మాకు కూడా ఆ పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మం, మీ రాకడను గురించినటువంటి మర్మాన్ని తెలియపరచడానికి మీరు మాకు ప్రత్యక్షమై మాతో ముచ్చటించినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీ బిడ్డలందరికీ భయభక్తులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. భయముతో కూడినటువంటి భక్తి కలిగి మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు త్వరగా పిండి కుమారుడుగా రాబోతున్నారు. వాక్యము చేత మేము ఉదక స్నానము చేయబడినటువంటి వారమై నీ ఎదుట పరిశుద్ధమైన వారిముగా, నిష్కల్మషమైనటువంటి వారిముగా, నిర్దోషమైన వారిముగా నిలవబడినట్లుగా వాక్యము చేత మీరు మాకు ఉదక స్నానము చేయించండి నాయన. వాక్యము చేత మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఎదుట పరిశుద్ధమైన వారిగా నిలవబడటానికి కృపను అనుగ్రహించండి. వరుడుగా మీరు దిగి రాబోచున్నారు. వధువు సంఘముగా మేము అలంకరించబడినటువంటి వారమై, నీ పోలికగా మార్చబడినటువంటి వారమై నిన్ను ప్రభువా ఎదుర్కొనగలిగే భాగ్యం మాకు ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకములో ఎందరికో ఈ మర్మం బయలుపరచబడలేదు, మీరు మాకు అనుగ్రహించారు. మీరు మాకు శిరస్సు అయి ఉన్నారు, మేము మీకు శరీరమై ఉన్నాం తండ్రి. మీతో అతకబడినటువంటి వారమై, మీతో ఏకమై ఏక శరీరముగా మార్చబడి మీరు కూర్చున్న సింహాసనం అధిష్ఠించుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంతవరకు మీరు అభిషేకించి ఉన్నతమైన మర్మాల్ని మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రం. ఇంకను మంచి ఆరోగ్యాన్ని, కృపను, అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆకడి కొరకై సిద్ధపరచండి నైనా. మీరు ఆకడిని గురించిన మర్మం ఒక్కొక్కరికి తెలియపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ నేత్రములు, ఆత్మీయ చెవులు కలిగినటువంటి వారై నడిపించబట్టుకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. రేపటి రాత్రి కూడికను కూడా చివరి సభను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. నీ బిడ్డలందరూ తిరిగి వెళ్ళుచుండగా మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడని యేసు నామం అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసయ్య కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు మనందరికీ ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.